తృతీయం సంశయ అచల బోధ నాగర్ కర్నూల్ యూట్యూబ్ చతుర్థం సబ్స్క్రైబ్ చేయండి. ముక్తిదాయకం, పంచమ ముక్తిదాయకం. ఇట్లా మనకి ఎందుకంటే శాస్త్ర దృష్టాంతము, గురువాక్యము, మనో నిక్షయము, సంశయ ఛేదనం మనకి ఇట్లా వస్తే బాగా అర్థం. ఎందుకంటే మనకు ప్రాక్టికల్ అంటే పుస్తకంలో ఉంటుంది, మనకు అర్థం కాదు. ప్రాక్టికల్ అంటే మన లోపల కూడా నిర్ధారణకు వస్తే మనం మరపు రాదు. ఓహో, ఇది నాయందే ఉన్నది, నాకు ఇదిలో తెలియకపోయాను అనేది మనకు కూడా అందుకు ఇప్పుడు నాయన సంకల్పం స్టార్ట్ అయింది. మా తాత నేను వెళ్ళి మా నాయన కనిపించకుండా వెళ్ళిపోయిందంటే చనిపోయినట్టు. చనిపోయిందంటే చని ఆడిపోయింది మాకు తెలుస్తుంది. అందరు చనిపోయినట్టు మేము చనిపోయినట్టు, కనిపించకుండా పోయిందంటే చనిపోయినట్టు. చని ఏం పోయింది? పోయిన వాళ్ళు రాపోయారే, అది చెప్తారు. ఇక్కడ తాత ఏం చెప్తారంటే, బంధువులు ఎల్లరు లేరు మును బ్రహ్మములో మనవారు, బంధువులు ఎల్లరు లేరు మును బ్రహ్మములో మనవారు, సచ్చిన వారెవరు వచ్చిరి తెలుపరు, ఎచ్చట పోయిరు నిశ్చయం అని బొమ్మనంద స్వామి వారు చెప్తారు. చచ్చిపోయిండు అనే మాట చూసి అంటున్నారా, చూడకనే అంటున్నారా? చూస్తే ఇంకా మళ్ళీ సంశయం ఎక్కడ తెలియదు. ఎందుకంటే పోయినాయి, కనబడేది పోలే కదా, మనకు ఒక్కడనే ఉంటుడు. ఎక్కడ విషయం ఉందో అక్కడే నివారణ. కనబడంది అంటుండవు, నీకు కనబడేది కనబడతనే ఉంది. కనిపిస్తూనే ఉంది, మళ్ళా పోయింది అంటుండవు. పోయింది అంటే నువ్వు చూసి అంటున్నావా, చూడకనే అంటున్నావా? చూడడానికి ఎట్లా అంటావు? ఇది అబద్ధమా కాదా? అనేది అబద్ధం కదా, మరి అబద్ధమే కదా అది. పోతుందరనే మాట నువ్వు చూసినవా? ఎవరమైనా లోకం అంతా అట్లే పోతుంది, నీవు నేనే కాదు. ఇది అందరి సమస్య. అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడు అంటే ఆయన ఒక్కరి సమస్య కాదు, అది శిష్యుని సమస్య. శిష్యుడు అంటే ఒకడే, ఎంతమంది ఉన్నా ఒక్కడే లెక్క. గురువులు ఎంతమంది ఉన్నా ఒక్కడే లెక్క. ఇది నిజ గురువుల లక్షణం, నిజ శిష్యుల లక్షణం. 1000 మంది శిష్యులు ఉన్నా ఒక్కడే లెక్క. చెప్పేవాళ్ళ గురువులు ఎంతమంది ఉన్నా గురువాక్యం ఒక్కటే. చెప్పే విధానం అయితే వేరే వేరే ఉండవచ్చు, వాక్యం వేరే ఉండదు. ధర్మాలు విశదీకరించడానికి, పొందు చెప్పడానికి ఒక అమ్మకు వంటలు బాగా చేయడానికి వస్తుంది, ఒక అమ్మకు రాదు కదా. అందుకు పొందించే విధానం యుక్తి ఉండాలి. ఆ యుక్తి లేకపోతే శిష్యుడు సంశయం తీరదు. ఇప్పుడు ఇది చచ్చిపోయిండు అంటాడు, చూసి అంటే చూడక అంటే దేహం ఉంది కదా, పోయిందని ఎట్లా అంటావు? ప్రాణం ఉండే కదా ఉన్నప్పుడు, మనిషి పోయేది కదా, దేహం ఒకటే కనిపిస్తుంది, మాట్లాడుతుంది కదా. అది విచారించిన వాడిని సంశయిస్తారు. ఇప్పుడు ఎందుకంటే విచారించుండేవాడు కనబడే దేహమునే దేహం అనుకున్నాం. ఈ కనబడేటువంటి దేహమే ఇదే శరీరం, ఇదే నేను అనుకున్నాం. కాబట్టి ఇది పాము కూసం లాంటిది అంటాడు మన బోధలో. ఈ శరీరము పాము కూసం లాంటిది. కూసాన్ని ఇడిసి పాము వెళ్ళిపోయింది, దాన్ని చూసినామా మనం? వచ్చి పోయిందిరా కూసాన్ని ఇడిచి అంటా ఉన్నాం మనం. వచ్చి కూసాన్ని ఇడిచి పోయింది అంటున్నాం అంతే. ఎందుకు అంటున్నావు? కూసం ఉంది కాబట్టి అంటున్నావు. ఇప్పుడు లేదు కాబట్టి పోయింది అని పోయింది అంటున్నాం. అది మాత్రం పాము కాబట్టి కూసాన్ని ఇది ఎట్లా దృష్టి చూడడానికి లేదు. అందుకే దీని లోపల తత్వం ఏం చెప్తుందంటే, నిన్ను నువ్వు తెలుసుకోవాలని ఒకటే. మొత్తానికి అదే జరుగుతుంది.
నిన్ను తెలుసుకో. దేవుణ్ణి నిన్ను ఎరగవు నీవిప్పటికి ఎత్తివారు. దేవుణ్ణి నిన్ను ఎరగవు నీవిప్పటికి ఎత్తివారు. కావున ఏమంటాడు అక్కడ సోయకన్నారు, దేవుణ్ణి నిన్ను ఎరగవు నీవిప్పటికి ఎత్తివారు, కావున నే తెలిపేదా అన్నాడు. నీవు ఆ దేవుని లోపల నిన్ను లెస్స వెతికి నన్ను ఆవలి ముచ్చట అడుగుపోయి తెలిపేదా అంటాడు. దేవుణ్ణి ఎరగవు నిన్ను ఎరగవు అంటాడు. నిన్ను నీవు ఎరుగవు, దేవుని దేవుని కాబట్టి తను తాను ముందు తెలుసుకున్నాడు. జీవరహస్యమే తనకు అర్థం కాలేదు కాబట్టి దైవరహస్యం అర్థం కాదు. మనకి ఇప్పుడు కనబడేటువంటి శరీరమే శరీరం, ఇదే నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ శరీరాన్ని ఆడించే శరీరం సూక్ష్మ శరీరం ఒకటి ఉంది కదా. ఆ సూక్ష్మ శరీరాన్ని ఏమంటాడు అక్కడ? క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రమనగా పొలము, క్షేత్రజ్ఞునగా రైతు. క్షేత్రమనగా శరీరము, క్షేత్రజ్ఞుడనగా సూక్ష్మ శరీరము, ఇందులో జీవుడు అనుకుంటున్నాం. అంటే కురుక్షేత్ర సంగ్రామము, ధర్మయుద్ధము, అది కూడా కురుక్షేత్ర సంగ్రామము అంటే ఏంటి అక్కడ అర్థం మనకు? కురు అనగా ఏమిటి? కురు అనగా అన్నము, క్షేత్రం అంటే శరీరం. అన్నంచే నిర్మితమైంది శరీరం. సంగ్రామము అంటే ఏంటిది లేకుండా చేసుకున్నవాడు. అంటే ఈ అన్నము తింటే క్షేత్ర రహితం కావాలి. వాళ్ళు చేసింది అదే. మన కథగా పిల్లలకు అర్థం కావాలి. యుద్ధం ధర్మయుద్ధం, ఇది కూడా ధర్మయుద్ధమే కదా గురుపుత్రుడు చేసేది. కురుక్షేత్ర సంగ్రామాన్ని ఎవరు చేయగలుగుతారు? శ్రీకృష్ణుడు, అర్జునుడు అంతటి వాళ్ళైతేనే చేయగలుగుతారు. మన క్షేత్రజ్ఞుడు ఇక్కడ ఎవరు అంటే అర్జునుడు. అర్జునుడే క్షేత్రజ్ఞుడు. మరి పరమాత్ముడు శ్రీకృష్ణుడు, పరమాత్మ స్వరూపుడు. ఇక్కడ నేను అనేవాడే ఇది అర్జునుడు, క్షేత్రజ్ఞుడు. మొత్తం పొలం తినేవాడు, పొలాన్ని పరిపాలించేవాడు. ఈడు త్యజించాలి ఈ నేననేవాడు. ఈ క్షేత్రజ్ఞునికి పరమాత్మ అనే గురుసాక్షి ఉంటే తప్ప యుద్ధాన్ని జయించలేదు. అది ఎట్లా పెట్టుకోవాలి? గురువును ప్రత్యక్షంగా ఎదురుగానే పెట్టుకొని చేయాలి. అందుకే గురుపుత్రుడు అయిన తర్వాత గురువును అడగకుండా ఏమి పని చేయొద్దు అంటాడు. గురువు ఆజ్ఞ లేకుండా తాను లేవలే గురువు అంటాడు. అంటే ఏం పని చేసినా గురువుని యొక్క సలహా తీసుకొని చేయాలని చెప్తాడు. అట్లే మనకు భారతంలో చూసినట్లయితే ప్రతి విషయంలో మరి కృష్ణుడు ఎదురుగా ఉండి యుద్ధం చేస్తాడు. ఆయన గురువు ఎదురుగా పెట్టుకున్నాడు కాబట్టి విజయం పొందాడు అనేది మనకు ఎదలాలి. మనకు గురువు మరి ఉపదేశం ఇచ్చి వెళ్ళిపోయాడు. వారికి సంసారం ఉంది, వారి రాజ్యోగ ధర్మం ఉంది కాబట్టి వెళ్ళిపోతాడు. మరి మనం చేసే పనిలో మన గురువు ప్రత్యక్షంగా ఎలా ఉంటాడు? అది శిష్యుని యొక్క భావం. గురువు మేలుక చేస్తాడు కాబట్టి తనము, మనసు, ధనము, సర్వ సంపదలు పురారితం అయిపోయినాయి కాబట్టి గురువు ఎందుకంటే సద్గురు, నిజ గురువు అనేది ఉంది కాబట్టి నిజ గురువు అనేది జ్ఞానము. ఈ జ్ఞానాన్ని మేలుక చేస్తాడు కనుక ఈ జ్ఞానం చేత విచారించి చేయము. ఎక్కడ సంశయం ఉంటే అక్కడ మళ్ళీ గురువుని అడిగి నడుచుకున్నాడు కదా. తెలుసుకున్నప్పుడు ఈ క్షేత్రము క్షేత్రజ్ఞ అతీతము. ఎందుకంటే ఆత్మైవ నామపుత్రశ్య అన్నారు కదా. ఆత్మైవ నామపుత్రశ్య అంటే ఆత్మకు పుట్టినటువంటి వారు ఎవరు? జ్ఞానం. ఆత్మ నుంచి పుట్టింది ఏంది? జ్ఞానం. ఇంకా ఈ జ్ఞానమే కదా దీనికి అధిపతి, ఈ శరీరానికి.
మరి ఆత్మ జడమే, ఈ శరీరం కూడా జడమే కదా. ఆత్మ జడమని ఎట్లా చెప్తుంది? ఆ? కదా జడం నీకు ఎట్లా జడమంటావా? నువ్వు నిద్రావస్థలో ఉన్నావు, సుశుద్ధావస్థలో ఉన్నావు. ఆత్మ లేదంటవా? ఉంది. శరీరం లేదంటవా? పలకవెందుకు, చూడవెందుకు అందరినీ? అది అంటే ఆ రెండు ఉన్నా గుర్తిరగవు. ఎక్కడ పోయింటాడు అతను? ఎక్కడ పోయింటాడు? లైన్ ఇప్పుడు నీళ్ళు భూమిలో వస్తాయి, ఎక్కడ పోతాయి? భూమిలో పోయి. అంతే, ఇంకినే అంతే. ఎక్కడ ఇంటికి అందులోనే ఎక్కడ పోలే, చచ్చిపోయింది అనేది అబద్ధం. ఆత్మ సుశుద్ధావస్థలో అంటాం కదా, అవును. నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటాడు? దానికి స్థానాలు ఉన్నాయి, స్థానాలు ఉన్నాయి. అంటే ఆత్మ అనేది స్థానం అనేది ఒక్కటే. నాకే స్థావరాలు వేరువేరుగా ఉంది. ఆత్మకు శరీరం నాకు వ్యాపించింది మొత్తంలో. ఒక్క దగ్గర దాని స్థానాలు మార్పులు లేదు, దానికి లేదు. శరీరానికి రెండు మార్పులు లేవు. అయితే ఈ జీవునికి నేననే జ్ఞానం ఏదైతే ఉందో, నేనే వ్యాపారం చేస్తూ ఉంటాను. అంటే నేనే ఆత్మస్వరూపుని కావాలి. నువ్వు అక్కడైనా నేను ఇక్కడైనా ఆత్మస్వరూపము ఏ స్థానంలో ఉంటుంది? అట్లా ఇబ్బంది లేదు. కుర్చీ చూసుకుంటా అంత ఇబ్బంది ఎందుకు? మాది ఇబ్బంది లేదు, అడగపోవచ్చు. దీనికి 4 దశలు ఈ యొక్క జ్ఞానానికి. ఇది ఆత్మపుత్రుడే. అంటే ఈ యొక్క జీవుడు నేత్రస్థానం అందున్నప్పుడు సకల వ్యవహారం అంటే ఈశ్వరుడు అనే పేరు ధరించి పగులు జాగ్రత్త అవస్థ యందు సకల వ్యవహారములను జాగ్రత్తగా చేయుచుండు. అప్పుడు ఈశ్వరుడు అనే పేరు వస్తుంది. స్వప్నావస్థ స్థితి లోపల అప్పుడు 17 తత్వములు ఆ జీవునికి. అంటే కంఠస్థానానికి దిగిపోతాడు. ఎప్పుడైతే ఈ నేత్రస్థానంకి వెళ్ళి కిందకి దిగినాడు అంటే కన్నుమూతలు నిద్రావస్థకు. అంటే పగులంతా సర్వేంద్రియాలు పనిచేసినాయి కాబట్టి, అన్నిటికీ అలసట వచ్చింది కాబట్టి, ఆవిడికి అలసట అవసరం కాబట్టి, ఈ అలసినటువంటి జీవుడు మెల్లగా కంఠస్థానానికి వచ్చినప్పుడు అప్పుడు కలలు కంటా ఉంటాడు. తైజస్సుడు అనే పేరు వస్తుంది దానికి. కంఠస్థానంలో జీవుడు ఉన్నప్పుడు తైజస్సుడు అనే పేరు వస్తుంది. దీనికి దీనికి విష్ణు అదే దేవత, ఇక్కడ బ్రహ్మదేవుడు అదే దేవత. అంటే చతుర్ముఖాలు కలిగి ఉంటాడు బ్రహ్మదేవుడు. సృష్టి చేయాలి కాబట్టి పగులంతా సృష్టి, బ్రహ్మదేవుని సృష్టి కదంతా కూడా. జాగ్రత్త అవస్థ బ్రహ్మ అది దేవత అయి ఉంటాడు దాన్ని కాబట్టి అక్కడ సృష్టి చేయాలి. 4 ముఖాలు కలిగి ఉంటాడు. 4 ముఖాలు ఎట్లుంటాయి బ్రహ్మదేవునికి అంటే, అక్కడ 4 తలకాయలు లేవు. ఒక బాలసంద్రములో పుష్పం పైన కూర్చున్నాడు అనేది చిన్నపిల్లలకు బొమ్మలు ఆర్టిస్ట్ చూపించడమే తప్ప జ్ఞానులు అది ఒప్పుకోరు. మరి నీ యందు ఎట్లా బ్రహ్మదేవుడు అంటే, ఈ జాగ్రత్త అవస్థ యందు ఈ జీవుడు నేత్రస్థానం అందుండి శబ్ద సృష్టి, నేత్ర సృష్టి, వాక్ సృష్టి, ఈ యొక్క మంచి చెడులను సుగంధం దుర్గంధాలను సృష్టి వీళ్ళ చేత, ఈ చతుర్ముఖాల చేత సృష్టి చేస్తా ఉన్నది. నేను అప్పుడు బ్రహ్మదేవుని ఇందులో చేసిందే నిలుస్తుంది. జాగ్రత్త అవస్థలో చేసింటే ఇందులో నిలబడతాయి. ఇందులో తీసుకున్న అప్పు నీకు అప్పుగా ఉంటుంది. ఈ జాగ్రత్తలో అప్పు కడితే తీరినట్లయితుంది. కానీ స్వప్నంలో అప్పు తీసుకుంటే, స్వప్నంలో అప్పు కడితే, స్వప్నంలో ఇల్లు కడితే, స్వప్నంలో ఇల్లు భోజనాలు చేస్తే నిలుస్తాయా? ఇది బ్రహ్మకాలం. అందుకు ఈ సమస్తాన్ని తెలియజేసి గురువు బ్రహ్మదేవుడు అయింది. ఎందుకంటే ఈ భ్రమ అనేది తొలగిస్తున్నాడు. ఎక్కడనో సత్యలోకం ఉంది, అక్కడ బ్రహ్మదేవుడు ఉన్నాడు, సరస్వతి ఉంది అనేది ఎక్కడనో లేదు. ఇది నీ అందే ఉన్నాడు, నీవే బ్రహ్మగా మారుతా ఉన్నాడు. ఇది తెలియజేస్తున్నాడు కనుక అందుకే గురు బ్రహ్మ అన్నాడు. గురువు బ్రహ్మ అన్నారే తప్ప బ్రహ్మ గురువు అన్నారా? గురుదేవుడే బ్రహ్మం, వేరే కాదు. అంటే ఇది ఈ అవస్థ లోపల ఈశ్వరుడు అనే పేరు వచ్చింది ఆయన. ఎప్పుడైతే సకల వ్యవహారములు చేసి 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 ఇంకా అలసిపోయినావు కాబట్టి నువ్వు కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది.
ఎప్పుడైతే కంఠస్థానానికి వచ్చినావో ఇంక ఈ ఇంద్రియాలన్నీ కూడా ముక్తులు పెడతాయి. ఇంటికి తగ్గిపోతుంది, చూపు తగ్గిపోతుంది, వాసన గ్రహించలేవు, మాటలు కూడా అన్ని అన్ని బంద్ అయితే ఇవన్నీ తగ్గిపోతుంటాయి. మళ్ళీ ఇక్కడ పోయి అప్పుడు విస్తృతం అయిపోతాడు దేవుడు, రిలీఫ్ అవుతాడు. విస్తృతంగా అవుతాడు. నేను ఇక్కడ ఉండి హైదరాబాద్ లో ఉంటావు, తిరుపతిలో ఉంటావు, కలగంటుంది. అంటే ఎక్కడెక్కడ తిరుగుతావో నువ్వు అనుకోకుండా వెళ్ళిపోతాడు అక్కడ జీవుడు. అంటే కలలు గంటా ఉంటుంది. ఇక్కడ తైజస్సుడు స్వప్నావస్థ లోపల కలలు గంటా ఉంటావు కదా. మరి ఇక్కడనే ఉంటే హైదరాబాద్ రైల్వే స్టేషన్ తిరుగుతావు, ఏం తీసుకొని పోయినావు? అంత వేగంగా ఎట్లా పోతుంది? తిరుపతిలో స్వామి దర్శనం చేసుకుంటున్నావు, ఏం తీసుకొని పోయినట్టు? దీనికి మనసు అధిపతి, వాయువేగంగా పోతుంది. దానికి విష్ణువు అధిపతి ఉంటాడు. కలలు కనుక తైజస్సుడు అనే పేరు వచ్చింది. ఇక్కడ కూడా కళలు కని 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 అలసిపోయిన తర్వాత, అంటే ఈ కళలు ఎందుకు? పోరాలని తన సంకల్పాలు. కళలు కనడం ఎందుకు అంటే డెవలప్మెంట్ కూడా. మనం ఇది కళ కనాలి, ఎందుకంటే ఇది సంపాదించాలి, ఇది సంకల్పం చేయాలి అనేది ఇది విష్ణు పని. అంటే ఇది సత్యము అసత్యము, జ్ఞానము అజ్ఞానం, మంచి చెడు, అంటే దుష్ట శిక్షణ అశిష్ట రక్షణ, ఇవి చేయాలనేది ఆయన పని. అంటే ఈ రెండు రెక్కలుగా ధరించి ఈ మనసు అనే పక్షి పైన కూర్చొని ఈ ఆలోచన చేసి తిరుగుతూ ఉంటాడు వాయువేగంగా అంతగా. ఇలా లక్ష్మి సంపన్నం అంటే హృదయంలో ఎప్పుడు లక్ష్మిని ఉంచుకొని కోరికలు కలిగినటువంటి వాడు. అంటే ఎప్పుడు కావాలి సంపాదించాలని, ఇది కావాలి, మనం ఇట్లే ఒకటి ఎట్లా సొసైటీలో మనం ఒకటి కావాలి, మనం మంచి చేయాలి, చెడును నశింపజేయాలి అనేది ఈ స్థితి లోపల దానికి గురువు విష్ణు అయినాడు. అందుకు ఆరాధిస్తున్నాం ఆ స్థితి లోపల. మళ్ళీ ఇక్కడ కూడా చేసి చేసి అలసిన తర్వాత హృదయానికి అంటే మనోబుద్ధులను రెండు తీసుకొని హృదయానికి అక్కడే వచ్చింది పేరు, దానికి ప్రాజ్ఞుడు అని పేరు వచ్చేస్తుంది. ఆజీవునికి ప్రాజ్ఞుడు అనే పేరు వచ్చింది. అక్కడ వెళ్ళిన తర్వాత మరి ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. కోరికలు అప్పుడు లేదు, కళల్లో కోరికలు కోరికలు అంటే గాఢ నిద్రలో ఉంటాము. కానీ ఇది ఆనందం, దానికి ఉండేది నిజమైన ఆనందమా అంటే కాదు, తప్పుడు ఆనందం. ఎప్పుడు మేలుకొస్తుందో తెలియదు. మళ్ళా అక్కడ కూడా ఉండి ఇది మూడే. అందుకే మూర్ఖులు అన్నారు, ఈ మూడిట్ల మునిగే వాళ్ళను ఒరే మూర్ఖ అంటారు. అంటే ధర్మము అర్థము కామము ఈ మూడిట్లో ఉండే వాళ్ళని మూర్ఖులు అన్నారు. ఇంకా నాలుగవ స్థితి ఉంది. ఇక్కడి నుండి ఒక క్షణకాల మందు శ్వాస ఉచ్ఛ్వాసలతో కలిసి ఈ యొక్క జీవుడు అంతర్ముఖ ప్రయాణం చేసి సహస్రార మందు చేరి ఎక్కడైతే ఆత్మనిశ్చయ స్థానం ఏదైతే ఉందో దానికి దీనికి అవినాభావ సంబంధం, అయస్కాంత వినుపముకున్న సంబంధం. అది మనకు తెలియకనే జరుగుతూ ఉంది ప్రతి మానవునికి, సమస్త జీవులకు కూడా. అది ఎప్పుడైతే క్షణకాలం అట్లా జరిగిందో ఈ రోజు చేసిన అలసట మొత్తం తీరుతుంది, రిలీఫ్ అవుతుంది మనసు. అంటే చెల్లిన ఛార్జింగ్ అంతా అయిపోయినాక మళ్ళీ కరెంట్ నుంచి ఛార్జింగ్ వచ్చినట్టుగా ఈ యొక్క శరీరానికి మర్నాడు ఉదయాన్నే లేచి పరిగెత్తి పనిచేయాలి. కానీ తెలియకుండా జరుగుతుంది కదా, మనకు యోగనిష్ట వల్ల తెలుసుకోగలగాలి. దీనివల్ల ఆత్మస్థితి అనుభూతి పొందాలి. ఆ అనుభూతి పొందాలనే దానికి పతంజలి యోగ సిద్ధాంత ప్రకారం ఇది ఎందుకంటే మధ్యలో పుట్టినవే యువతల పోతు. పతంజలి మహర్షి చేత ఇవి తారక యోగ పద్ధతులు, యోగ ధర్మాలు. కపిల మహాముని వల్ల సాంఖ్యయోగ పద్ధతి, దత్తాత్రేయుల వల్ల సాంఖ్యయోగం. ఈ మూడు అమనస్కము అది మూడు వచ్చింది కదా, మూడే కదా. ఇప్పుడు మనకు పతంజలి యోగి వల్ల యోగ సూత్రాలు, కపిల మహాముని వల్ల సాంఖ్యయోగం, దత్తాత్రేయుల వల్ల సాంఖ్యయోగం.
ఇవి మొదలు అచల బోధ ఒక్కటే ఉంది. అచలోయం సనాతన. ఇట్టి దేవుడు ఇరకారంలో తెలియదు కాబట్టి ఈ మూడు అవసరమైంది. క్రమంగా తెలుసుకొని కింద మళ్ళీ దీని యోగ సూత్రాన్ని అనుభవించి కొంతమంది ఆత్మానుభూతి పొందుతా ఉన్నారు. సాంఖ్య యోగం అనుసరించి కూడా ఆత్మానుభూతి పొందుతా ఉండరు. అమనస్క యోగ పద్ధతులు పోయి కూడా ఆత్మానుభూతి పొందుతా ఉన్నారు. అంటే భక్తి యోగం వల్ల, కర్మయోగం వల్ల, జ్ఞానయోగం వల్ల. ఆయన నాకు సంకల్పం వచ్చిందంటే ఆత్మ 4 స్థానాల నుంచి చెప్పాను. అంటే ఉదయం ఇక్కడ కంఠస్థానం, ఆత్మకు లేదది, జీవునికి ఇవన్నీ. జీవునికి ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఆత్మ అనేది కదలదు. ఎక్కడ ఉంటుంది? నిక్షిప్తమైన శరీరం అంతా వ్యాపించుంటది. శరీరం అంతా వ్యాపించుంటది, అంతటా ఉంది. సర్వావసరం ఇది చూపడం కష్టం, ఇది చూపడం కష్టం వల్ల ఇది రహస్యం. ఆత్మను చూపవచ్చు నీకు ఏ సాధన లేకుండా, అది కూడా చేయొచ్చు. అందుకే సూది మనం ఒక సందు లేకుండా ఉంది అని దానికి ఎట చూపెడతావు మరి, చూపెట్ట అంటారు. కనబడేటట్టు రూపాయల గురువు, లేకపోతే అట్లా చూసినప్పుడే అర్జునుడు ఒప్పుకుంటాడు గ్రంథరహితం అవుతుంది. అంతవరకు దగ్గర యుద్ధం చేయడు. మంత్రం కాదు, తంత్రం కాదు, ఆత్మ కాదు, పరమాత్మ కాదు, మళ్ళీ పరమ పదవి. కరెక్టే కదా. వాచాద్వైతం పనికిరాదు ఇది అని, అనుభవాద్వైతం కావాలి. అనుభవాద్వైతం అంటే సొంతంగా నీలో నువ్వు విచారించి నువ్వు తెలుసుకో, అనుభవించాలి. ఇప్పుడు నీ తోటలో నువ్వు పండించుకొని తింటే వంకాయ రుచి తెలుస్తుంది, పుస్తకంలో వంకాయ రుచి తెలియదు కదా. పుస్తకంలో ఉండే వంకాయ అందంగా ఉంటుంది, రుచి తెలియదు, రుచికి రాదు కదా. మన తోటలో పండించుకుంటే రుచి తెలుస్తుంది, మనకు అనుభవం. తోటలంటే మన శరీరం లోపల మనం విచారించి దాన్ని గ్రహించాలనేది కరెక్ట్ మాట. అట్లా ఆత్మస్వరూపాన్ని పొందుతావు, మనకు తెలియకుండా జరుగుతుంది. జరుగుతుంది అనేది ఎట్లా నిర్ధారణ అర్థం కాదు. అది జరగాలి అంటే మళ్ళీ సాధన అంటే గురుపుత్రుడిగా మారి